నమస్తే భయ్య. సో కాశ్మీర్ అటాక్ అనేది దేశాన్ని ఒకసారిగా కుదిపేసిందని చెప్పాలి. సో దానిపైన ఏంటి అసలు వ్యూస్? సినిమా హీరోలు ఒకలా చెప్తున్నారు, పొలిటికల్ అంతా ఒకలా చెప్తున్నారు. సో మీ వ్యూ ఎలా ఉంది? దానిపైన ఎలా యాక్షన్ తీసుకోవాలంటారు? ఇటువంటి సంఘటనలు కుందేలుగూడ గ్రామం, ఓలగాం గ్రామంలో ఇది ఇంతకుముందు కూడా జరుగుతున్న సంఘటనలు ఇవి. దీన్ని మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఆల్రెడీ ఇట్లా మారణ హోమాలు, ఉగ్రవాదులు ఉన్నారని తెలిసి కూడా మన డిఫెన్స్ సెక్టార్ అక్కడ మినిమం సీసీ ఫోటేజెస్ కానీ గ్రేట్ వాల్ చైనా లాగా గ్రేట్ వాల్ ఇండియా కట్టేసి జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఇట్లాంటి ప్రాంతంలో మనకు చొరబాట్లు జరుగుతున్నాయని తెలిసి కూడా వీళ్ళు ఇలాంటి కట్టకపోవడం, ఇక్కడ పోలీస్ బలగాలు కానీ డిఫెన్స్ సెక్టార్ పనిచేయాలని అర్థం. దీనికి కేంద్ర మంత్రి జయశంకర్ కానీ, అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, దాంట్లో డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన మన అజిత్ డోవల్ కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే వాళ్ళకి ప్రజల పైన, టూరిస్టుల పైన ఇంత నమ్మకం లేదు. స్విట్జర్లాండ్ అంటేనే కుందేలుగూడ అంటేనే పోయల్గూడ గ్రామం అనే ఇటువంటి దాంట్లో కూడా వీళ్ళు నైతిక బాధ్యత వహించి ఇటువంటి దానికి కట్టుబడి దిట్టం చేసి ఇప్పుడు మన రాంగ్ రూట్లో వస్తేనే మనకు ఫైన్ వేస్తే అట్లాంటి రాంగ్ క్యాండిడేట్ మన దేశంలో వస్తున్నప్పుడు కూడా మనకు వచ్చే సిగ్నల్స్ ఉండాలి. దాంతోపాటు సైంటిఫిక్గా కూడా మనం శాటిలైట్స్ అన్నీ పంపిస్తున్నాం. మనం సపరేట్గా జమ్మూ కాశ్మీర్ పైన కానీ మన భారతదేశంలో చొరబాటు పడే ప్రాంతాల్లో సీసీ ఫోటేజ్ లాగా ఇంకా పెద్ద ఫోటోస్లు పెట్టేసి ఉంటే మంచిది. ఇటువంటి సంఘటనలు కాకుండా ఉంటాయి. కానీ దీనికి బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది. ఇది మత పరంగా కాదు. ఉగ్రవాదులు ముస్లింలు కూడా చెప్పుకుంటారు, హిందూ ఉగ్రవాదులు కూడా హిందువులు చెప్పుకుంటారు. దీనికి ఉగ్రవాదులకు ఇవన్నీ ఉండవు కానీ హెచ్చరిక అంతే. ఇంతకుముందే 4-5 days ముందే మన డిఫెన్స్ సెక్టర్ వాళ్ళు ఎగిరి ఇంటర్వ్యూ ఇచ్చారు. వాళ్ళ ఇంటర్వ్యూకి ప్రతిగానే ఈ ఘటన, ఇందులో 26 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి డిఫెన్స్ సెక్టార్ సంబంధించిన మోడీ గారు నైతిక బాధ్యత వహించారు. ఎందుకంటే వాళ్ళకి మినిమం సెక్యూరిటీ ఇవ్వలేని మోడీ గారు ఇటువంటి సంఘటనలు అవుతున్నాయని అర్థం. నమస్తే భయ్య. నమస్తే. సో ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. సో దీన్ని నెక్స్ట్ టైం ఇంకొకరు రిపీట్ చేయకుండా ఉండాలంటే ఆల్రెడీ జరుగుతున్నాయి. సో అది ఎవరు ఆపలేము. అయితే నెక్స్ట్ టైం చేసేవాడు కొంచెం భయం కలగాలి అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వ చర్యలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే దొంగచాటున వచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్లో మన ఇండియన్స్ని ఒక 28-30 మందిని కాల్చి చంపడం ఒక తిరిగి పంద చర్య, దొంగ చర్యగా నేను చూస్తాను. ఎందుకంటే పాకిస్తాన్కి ఇది ఫస్ట్ టైం కాదు. ఎందుకంటే ప్రతిసారి ఏదో విధంగా ఇండియాని రెచ్చగొట్టడం, ఉగ్రవాదులు పంపించడం, ఇండియాని ఏదో విధంగా నాశనం చేయడం, ఇండియాలో ఎట్లా కొట్టాలో మత కళలు సృష్టించడం, అక్కడ ఉన్న జనాభాని చంపడం, అంటే ఆర్మీ డ్రెస్లో వచ్చి అంటే ఐడి కార్డులు చూసి పాయింట్లు ఇప్పేసి చెక్ చేసి కాల్చాల్సిన అవసరం ఏముంది? మన వాళ్ళ సపోర్ట్ లేకుండా కాల్చారు అని అంటున్నారు కదా. మన ఇండియన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ బాగుంది, మన భద్రత బలగాలు భద్రత వ్యవస్థ బాగుంది. కానీ దొంగగా తప్పించుకొని ఆర్మీ డ్రెస్లో రావడం దొంగలే కదా వచ్చేది. అలాంటప్పుడు అంత ధైర్యం ఉన్నప్పుడు ఒక రెండు నిమిషాలు అక్కడ ఉండాల్సింది. మన ఇండియా పవర్ ఏంటి వాళ్ళకి తెలిసేది. ఒక 2 నిమిషాలు ఉండాల్సింది. దొంగల్లాగా వచ్చి పటపట కాల్చేసి అమాయకుల్ని చంపేసి పటపట అక్కడ నుంచి అడవిలోకి వెళ్ళిపోవడం ఎందుకు? అందు గురించి చెప్తున్నా. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఇంకోసారి పాకిస్తాన్ ఉగ్రవాదం పైన ఇంకొకసారి భారీ పెద్ద మొత్తంలో సర్జికల్ స్ట్రైక్ అనేది అవసరం. సో ఈ కాశ్మీర్లో అటాక్ ఇంకా తగ్గట్లేదు. అంటే బీజేపీ వాళ్ళు ఉండి మోడీ గారు చాలా స్ట్రాంగ్ ఇదిగా ఉండి మంచి డిఫెన్స్ ఉంది మన ఇండియాకి. అయినా కూడా ఇంతమంది ప్రాణ నష్టం, అమాయకులు బలైపోతున్నారు అంటే ఇక ఏ విధంగా చర్యలు తీసుకుని ఏ విధంగా కాపాడాలంటారు? ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు 3వ సారి ప్రధాని కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు ఉగ్రవాదుల దాడులు అనేవి, టెర్రరిస్ట్ అటాక్లు అనేవి చాలా దగ్గర గతంతో పోలిస్తుంది నరేంద్ర మోడీ గారి పాలనలో. అయినా కానీ అక్కడక్కడ వీళ్ళు మారువేషాల్లో ఇండియాలో చొరబడుతున్నారు. ఈరోజు అక్కడక్కడ జమ్మూ కాశ్మీర్ దగ్గర ఏదో ప్రశాంతమైన ఒక టూరిస్ట్ ప్లేస్ అంటారు, ఏదో పాల్గానా అక్కడ వీళ్ళు ఆర్మీ డ్రెస్ వేసుకొని వెళ్ళి మరి అక్కడ వచ్చిన టూరిస్టుల మీద ఐడి కార్డులు చెక్ చేసి మరి అలాగే జెంట్స్ యొక్క ఫ్యాన్ తిప్పి మరి చెక్ చేశారంట హిందువా కారా.
దాదాపు 2830 మంది చంపారంట. దాదాపు ఒక 20-30 మంది ఇంజూర్డ్ అయ్యారని విన్నాను. ఇది మాత్రం చాలా బాధాకరమైన సంఘటన, దేశాన్ని ఉలిక్కిపడి చేసే సంఘటన ఇది. దానికి సంబంధించిన వాళ్ళని ఎవరైనా కానీ దాని వెనక ఏ దేశ వాళ్ళు సపోర్ట్ ఉన్నా కానీ ఆ ఉగ్రవాదుల్ని, ఆ టెర్రరిస్టులని ఎన్కౌంటర్ చేయాలని, ఇలాంటి సంఘటన ఎన్కౌంటర్ చేస్తారన్న విషయం కాదు. ఒక టీం అంతా తలుచుకుంటే అయిపోద్ది. కానీ నెక్స్ట్ చేయకూడదనే భయాన్ని ఎలా కలిగించాలి? నెక్స్ట్ చేయకూడదని భయాన్ని కలిగించాలంటే అసలు ఈ ఉగ్రవాదులు పోషిస్తుంది ఎవరు, ఈ ఉగ్రవాదులు రెచ్చగొట్టి పంపుతుంది ఎవరు, దీని వెనక ఎవరున్నారు, ఏ దేశ వాళ్ళు ఉన్నారు, ముందు ఆ దేశం ఎవరెవరైతే ఉగ్రవాదులకి షెల్టర్ ఇస్తున్నారో ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ప్రధాని గారు ఈ ఉగ్రవాదులు అనేవాళ్ళు రారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మరి పంపుతుంది ఉన్నాయి కొన్ని దేశాలు, అందరికీ తెలుసు. ఆ దేశాలని కంట్రోల్ చేసి నరేంద్ర మోడీ గారికి మేము చెప్పదలుచుకుంటే అది ఉగ్రవాదుల్ని అణిచివేయాలంటే మెయిన్ అసలు ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న దేశాలను టార్గెట్ చేయాలి మనం. మన ఉగ్రవాదులు మన దేశమైన వాళ్ళు ఏ దేశం సపోర్ట్ చేసినా వాళ్ళు మన శత్రువుతో సమానం, వాళ్ళు వదిలిపెట్టేదే లేదు. ఇలాంటి చర్యలు మరలా జరగకుండా అలాగే చనిపోయిన బాధిత కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని, అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నాం. వాళ్ళు హిందువులా కాదా అని బట్టలిప్పి మరి అక్కడ ఉన్న పురుషుని చంపేయడం జరిగింది. సో దీనిపై మీ స్పందన? ఇది చాలా దారుణం. మన ఇండియన్స్ ఇట్లా ఎట్లా బాధపడుతున్నామంటే ఇప్పుడు వాళ్ళు దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపడం, అక్కడ ఫ్రూట్స్ కూడా చూపిస్తున్నారు వాళ్ళు, అవునా కాదా? వాళ్ళంతా టూరిస్ట్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రీసెంట్ గా మొన్న 1 month అయిందని చెప్తున్నారు మ్యారేజ్ అయ్యి, పాపం భర్తను కూడా చంపేశారు, అవునా కాదా? ఇది ఎంత దారుణం అంటే చాలా దారుణం. అసలు సిగ్గుపడాలి మనమందరం. ఎందుకంటే దీనికి అడ్డుకట్టు వేయడానికి ఎంత పెద్ద యాక్షన్ తీసుకోవాలంటే మామూలుగా ఉండకూడదు. ఆర్మీ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఏం చెప్పబోతున్నానంటే, నేను చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలు కూడా గట్టిగా ఏడుస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా అక్కడ ఏడుస్తున్నారంటే వాళ్ళని కూడా ఏం చేస్తారు అని చెప్పేసి చాలా భయపడుతున్నారు. మొత్తం చుట్టుముట్టేస్తే వాళ్ళని తప్పించుకోవడానికి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒక మాట. వాళ్ళు యూనిఫామ్లు వేసుకుని మరి మన వాళ్ళ సాయంత్రం లోపలికి వచ్చారంటున్నారు. అవునవును, మన గవర్నమెంట్ చేస్తున్నారు. అది అంటే మనకి అది చెప్తున్నారు కానీ మనము దాని గురించి మనకు తెలియదు. కానీ దీని వెనకాల ఎవరన్నా హస్తం ఉందా అని చెప్పేసి అది కూడా డౌట్స్ వస్తున్నాయి. బాధగుంది, బాధ అనేకంటే చాలా ఇప్పుడు సపోజ్ మనకే ఇప్పుడు వాళ్ళ స్థానంలో మనకి ఇట్లా జరిగితే ఎలా అని చెప్పేసి అంత బాధపడాల్సి వస్తుంది, అంత భయం వేస్తుంది. అది తలుచుకుంటేనే భయము, అవునా కదా? అరికట్టాలంటే గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు రిపీట్ చేయకుండా ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టులు అనుకుంటా. పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎంత డేంజర్ మనుషులు, వాళ్ళ చేతి చిక్కుతే ఇంకా బతికున్న వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు చంపేస్తారు అని, ఎందుకు మమ్మల్ని చంపేయండి అని అంత భయం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎట్లనే చంపేస్తారు. అంత పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటే అంత భయంకరంగా ఉంటారు. వాళ్ళకి జాలి దయ అనేది ఉండదు. ఇప్పుడు నేను ఇంకోటి, మా ప్రధానమంత్రి గారు అది నరేంద్ర మోడీ గారు కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకొని దీనికి ఏదైనా ఫుల్ స్టాప్ పెడితే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ మధ్యన కాశ్మీర్కి వెళ్తున్నారు అందరూ టూరిస్టులు అంతా. కూడా ఊటీకి, కొడైకెనాల్కి, సిమ్లాకి వెళ్ళి ఉంటే పోయేది కదా, మరి కాశ్మీర్కి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకు? అక్కడికి వెళ్తే రావడం మాత్రము ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కొంతమంది వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు హిందువులు అని చెప్పేసి వాళ్ళు ఒక ఇది చూపిస్తారు, ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళని, మన ఇండియన్స్ని అతి దారుణంగా చంపి పడేస్తున్నారు. కనికరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే, నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే, వాళ్ళ ఈ టెర్రరిస్ట్ భార్య పిల్లలు ఉండరా? వాళ్ళకు కూడా ఇలాగే ఎవరన్నా అటాక్ చేసి నడి రోడ్డు మీద కాల్చి చంపితే ఎట్లుంటది? వాళ్ళకు కూడా నొప్పి, పెయిన్ అనేది తెలియాలి. ఇక్కడికి పులి స్టాప్ పెట్టాలంటున్నా నేను. పులి స్టాప్ పెట్టేస్తే గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే, లాస్ట్ అండ్ ఫైనల్, దయచేసి టూరిస్ట్ ప్లేస్ కాశ్మీర్ బాగుంటుందని చెప్పేసి ఎవ్వరు వెళ్ళకండి.
చేయకండి, ఇది చూశారు కదా, ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి అని చెప్తున్నాను నేను. ఎవరి మీద అయితే అటాక్ చేశారో వాళ్ళు ఓన్లీ హిందువుల ముస్లింల అని ఐడెంటిటీ కార్డ్ చూసి మరి అటాక్ చేశారంటే అన్న దీని వెనకాల ఏమన్నా మత విద్వేషాలు రేకెత్తడానికి చేస్తారు. మన తెలంగాణలో తెలుగు అయినా ముస్లిం అయినా బాయ్ బాయ్ అనే ఉంటాం. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఇప్పుడు నువ్వు వచ్చినావు, నేను ముసల్మాన్ తెలుగు, నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు, నేను కూడా తెలుగులో మాట్లాడుతున్నాను. అట్లా కాబట్టి మంచిగా ఉన్నాం. ఇక్కడ అక్కడ ఏమైనా అయిందేమో ఇష్యూ చేస్తున్నారు. కాశ్మీర్ ని మనకి ఇచ్చేసారు కదా, అయినా కూడా ఇంకా వాళ్ళకి యాక్సెస్ ఎలా దొరుకుతుంది వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు అదే కదా గవర్నమెంట్ ఫోకస్ ఇప్పుడు దీని మీదనే చేయాలి. ఇప్పుడు అన్ని వదిలి ఫస్ట్ దీని మీద చేస్తే మనకు తెలుస్తుంది. తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా ఇలాంటివి చేయడానికి భయపడాలంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి శిక్షలు వేయాలి వాళ్ళకి. ఇప్పుడు శిక్షలు అంటే అన్న వాళ్ళ బాటలోనే ఉంటుంది, ఇక మేమేం చెప్పలేము కదా. వాళ్ళే ఇప్పుడు నార్మల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఎట్లా అంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం, మళ్ళీ కొన్ని రోజులకు బెయిల్ మీద బయటపడి ఇట్లా ఉంటుంది. కానీ ఇతర దేశాల్లో మాత్రం ఆన్ ది స్పాట్ చంపేయడం ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి చట్టం ఇక్కడ వస్తే బాగుంటుంది అనుకో. కంపల్సరీ అట్లాంటి చట్టం రావాలి. ఎందుకంటే అక్కడ జరిగింది ఇప్పుడు ఇండియాలో కూడా వస్తున్నది. అది తప్పు. అది టెర్రరిస్టు చేసిందంటే కంపల్సరీ వాళ్ళని శిక్షించాలి. కంపల్సరీ ప్రభుత్వం వైఫల్యం అనుకుంటున్నాను నేను. నమస్తే సార్. కాశ్మీర్ లో మనం ఊహించిన అటాక్ జరిగింది. సో ఎప్పుడూ జరుగుతూ ఉంటది. బట్ ఈసారి కాశ్మీర్ మన చేతిలో ఉంది, మన దేశం చేతిలో ఉంది. అయినా కూడా భద్రత లేకపోవడం అనేది చాలా ఏదో అనుకోవాలి. అసలు అంటే ప్రభుత్వం వైఫల్యమా లేకపోతే? ఇప్పుడు మొన్న జరిగింది చాలా విచిత్రంగా జరిగిందండి. అంతకుముందు ఆల్రెడీ బొంబాయిలో ఒకసారి తాజ్మహల్లో జరిగింది, హైదరాబాద్ లుంబిని పార్క్ లో జరిగింది, గోకుల్ చాటుపల్లిలో జరిగింది. అప్పుడు వాళ్ళు వీళ్ళని లేకుండా మొత్తం అందరినీ కలిపి వీళ్ళు షూట్ చేసి చంపేశారు. ఇక్కడ కేవలం మగవాళ్ళని హిందూస్ని టార్గెట్ చేసి చంపారు వీళ్ళు. దీంట్లో ఏంటంటే ఒక భయంకరమైన కుట్ర వెనకాల ఉంది. ఈ కుట్ర వెనకాల ఛేదించాలంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావాలి, దీంట్లో దొరకాలి, దొరికిన మనం పట్టుకోవాలి. ఇందులో మన వాళ్ళ ప్రమేయం ఏమన్నా ఉంటేనే వాళ్ళు వచ్చారంటారా, లేదంటే వాళ్ళందరూ వాళ్ళు స్కెచ్ చేసుకుని వచ్చారు? వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు. మన వాళ్ళటువంటి ఎటువంటి ఇది లేదండి. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఖండిస్తున్నారు, అమెరికా ఖండిస్తోంది, అన్ని దేశాల వాళ్ళు ఖండిస్తున్నారు. ఈ ఉగ్రవాద చర్య అన్నది అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకోరు. దీన్ని ఏం చేయాలంటే ఈ ఉగ్రవాద శిబిరాలన్నింటినీ కూడా బాంబులు వేసి నాశనం చేసేయాలి. అలాగే మిలిటరీ ఏంటంటే చాలా స్ట్రిక్ట్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు చేయకూడదు ఇలాంటిది అంటే వాళ్ళకి ఏ విధమైన శిక్ష విధించి అది తెలియజేయాలి గవర్నమెంట్. అది తెలియజేయాలంటే మన దాంట్లో ఉండేటటువంటి లాలో కొన్ని లొసుకులు ఉన్నాయి. వీళ్ళని పట్టుకోవడం, జైల్లో పెట్టడం, మేపడం, ఆ తర్వాత ఎప్పుడో శిక్ష విధించడం, ఇవన్నీ జరుగుతుంది. అలా కాకుండా స్పాట్ వాళ్ళకి శిక్ష విధించాలి. ఆ శిక్ష విధిస్తే ఏమైనా కొద్దిగా సింపతి దొరికి నెక్స్ట్ చేయకుండా ఉండడం. మోడీ గారు సర్జికల్ స్ట్రైక్ అని ఒకటి చేయించారు. సో దాని పార్ట్ 2.0 ఏమైనా తీసుకురావాలంటారా? తీసుకురావాలండి. ఎందుకంటే ఇలాంటి చర్యలు చేయకుండా ఉండాలంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన చాలా విచిత్రంగా జరిగింది. మన దగ్గర ఇప్పుడు హై టెక్నాలజీ ఉందండి. అవునండి. జరిగి దాదాపు 24 hours పైన అయినా కూడా వాళ్ళు ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు దొంగతనం చేసేవాడికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఉగ్రవాదులు వీళ్ళకి మామూలుగా తెలివితేటలు కాదు, వీళ్ళు ఎన్నో శిక్షణ పొంది ఉంటారు. ఇలాంటి శిక్షణ పొంది కాదు. వాళ్ళు మనుషులు దొరకకుండా మాస్కులు వేసుకోవడం, వాళ్ళు డ్రెస్ మెటీరియల్స్ ఎందుకు వచ్చారండి? మరి ఎవరైనా ఊహించగలుగుతారా? కాబట్టి ఏంటంటే మనం ఎంత ఇంటెలిజెన్స్ పెరిగినా కానీ వాళ్ళల్లో ఇంకా ఎక్కువ టెక్నాలజీ పెరిగిపోయి జనాల్ని మోసం చేసేవాడు. మనం అనుకుంటాం దొంగతనం చేసేవాడికి చాలా తెలివితేటలు ఉంటాయి, మామూలుగా కాదు. మనం బయట చూస్తూ ఉంటాం కదా జనరల్గా. కాబట్టి ఏంటంటే వీళ్ళ టెక్నాలజీ మనం ఉపయోగించినట్టుగా వాళ్ళు కూడా వాళ్ళ టెక్నాలజీలు ఉపయోగించి ఇలాంటి చర్యలన్నీ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన చేయండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే నక్సలైట్లు కూడా సామాన్యమైనటువంటి జనాలకు రారు. వాళ్ళ టార్గెట్ వేరేగా ఉంటుంది. పబ్లిక్ జోలికి ఎవరు కూడా రారనమాట. వీళ్ళ టార్గెట్ ఎందుకు చేశారు, ఎవరు చేయమన్నారు, దీని మూలాన వాళ్ళ ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ ఇంటెలిజెన్స్ వాళ్ళు పట్టుకుని ఎవరైనా దొరికితే వాడికి రోజుకు ఒక చెయ్యి, ఒక బొటన్ వేలు, ఒక ఇది చప్పుడు కట్ చేస్తూ ఉంటే అప్పుడు ఈ నిజాలన్నీ రాబట్టి జాగ్రత్తగా ఎక్కడి నుంచి జరిగింది ఏంటని చేసి వాళ్ళకి అలాంటి శిక్ష వేయాలి. ఇప్పటివరకు ఏంటంటే ఇలాంటి చర్య జరగకుండా నెక్స్ట్ మళ్ళీ చేసుకోవాలి. పాపం వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ టూరిస్టులు వస్తారు అక్కడికి.
కొత్తగా పెళ్ళినటువంటి భార్యాభర్తలు వీళ్ళంతా కూడా ఏదో సరదాగా ఎంజాయ్ చేద్దామని తన కళ్ళెదుటే తన భర్తను చంపగానే ఆ పిల్లలు ఆమె ఎటువంటి దీనస్థితిలో ఉంటారు. 28 మంది చనిపోయారు. ఇంకా హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏదో 10 లక్షలు ప్రకటించింది గవర్నమెంట్ చనిపోయిన వాళ్ళకి. 1 లక్ష 2 లక్షలు వీళ్ళకి ప్రకటించారు. దాని మూలన ఏం ప్రయోజనం లేదు. వాళ్ళ 10 లక్షలతో జీవితాంతం గడిచిపోదు. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా ఏదైనా చెయ్యాలి. ఫస్ట్ పాయింట్, ప్రజలందరూ సింపతి తెలపాలి. నా మటుకు ఉడకబట్టిగా నల్లబట్టలు వేసుకుని 3 రోజులు భోజనం మానేసి సింపతి తెలుపుతున్నాము. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి జీవితాంతం ఉండేటట్టుగా చెయ్యాలి.